ఖమ్మం పాత బస్టాండ్లో గుర్తు తెలియని నలుగురు వ్యక్తులు చిన్న పాపను విక్రయించేందుకు యత్నించారు. బస్టాండ్లో ఓ మహిళ పాపను ఎక్కడి నుంచి తీసుకువచ్చారని వారిని ప్రశ్నించింది. దుండగులు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో చుట్టుపక్కల వారిని పిలిచింది. దీంతో ఆ నలుగురు వ్యక్తులు ఆమెపై దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు వారిని పట్టుకున్నారు. దుండగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎందుకంటే నా ఫోన్ ఫోన్ చేసింది కానీ నడుతామని అంటారు. ఈ నెంబర్కి ఏం చేసిండు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఖమ్మం నగరంలో పసిపిల్లల విక్రయం సంచలనం సృష్టించింది. ఖమ్మం నగరానికి చెందిన ఒక పాపని, అంటే ఖమ్మం నగరంలో ఒక వంతెన కింద చిత్కావితాలు ఎదుర్కొంటున్న ఆ కుటుంబానికి సంబంధించిన పాపని ఒక నలుగురు వ్యక్తులు తీసుకొచ్చి ఖమ్మం పాత బస్టాండ్ లో అమ్మేందుకు ప్రయత్నం చేశారు. అయితే దీనికి సంబంధించి పాత బస్టాండ్ ఉన్న మహిళ గమనించి వాళ్ళని అడ్డుకుంది. ఈ పాప ఎవరు, ఈ పాపని మీరు ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు, ఎవరు మీరు అని చెప్పేసి వాళ్ళని నిలదీసింది. ఈ క్రమంలో ఆ నలుగురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ మహిళ పైన దాడి చేయడం కూడా జరిగింది. అక్కడి నుంచి వాళ్ళు పారిపోతుంటే దగ్గరలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు వెంటబడి ఆ నలుగురు వ్యక్తులను కూడా పట్టుకొని ఖమ్మం 1 టౌన్ పోలీసులకు అప్పగించడం జరిగింది అనమాట. 1 టౌన్ పోలీసులు విచారణ జరుగుతున్నారు, దర్యాప్తు జరుగుతున్నారు. అసలు పాప ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎవరికి విక్రయించబోతున్నారు, ఎంత విక్రయించబోతున్నారు, అసలు ఏం జరిగిందనే దానిపైన దర్యాప్తు జరుగుతున్నారు. పాపను ప్రస్తుతానికి ICDS అధికారులకు, చైల్డ్ కేర్ సంబంధించిన బాల సదన అధికారులకు అప్పగించి వారి సంరక్షణలో ఉంచడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఖమ్మం నగరంలో సంచలనం సృష్టించింది. పసిపిల్లల అమ్మకాలకు సంబంధించి ప్రతిరోజు కూడా రకరకాల పుకార్లు సోషల్ మీడియాలో కావచ్చు, లేదా ప్రసార మాధ్యమాల్లో కావచ్చు, మీడియాలో కావచ్చు, పసిపిల్లల్ని అక్కడ కిడ్నాప్ చేశారు, ఇక్కడ కిడ్నాప్ చేశారు, పసిపిల్లల్ని ఎత్తుకొచ్చారని చెప్పేసి ఈ మధ్య కాలంలో చాలా గ్రామాలకు కొత్తగా వస్తున్న వ్యక్తుల పైన, మహిళల పైన కూడా వాళ్ళని అనుమానించి వాళ్ళపైన దాడి చేసి వాళ్ళని కొట్టిన సందర్భాలు ఉన్నాయి. స్థానికులు, గ్రామస్తులు కొత్తగా వచ్చిన వాళ్ళని అనుమానించి వాళ్ళని కొట్టి వాళ్ళపైన దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అటు సత్తుపల్లి దగ్గర నుంచి ఇటు ఖమ్మం వరకు కూడా అనేక గ్రామాలు ఇటువంటి సంఘటనలు వెలుగు చూశాయి. ఈ ప్రచారాలు, ఈ పుకార్ల నేపథ్యంలో ఈ రోజు ఖమ్మం నగరంలో ఒక పసి పాపని బస్టాండ్ లో విక్రయించేందుకు నలుగురు వ్యక్తులు ప్రయత్నించారన్న సమాచారం బయట రావడంతో సంచలనం సృష్టించింది. అందరూ కూడా షాక్ గురైన పరిస్థితి. అయితే దీనిపైన అధికార యంత్రాంగం, అటు పోలీసులతో పాటు ఈ ICDS అధికారులు కూడా విచారణ ప్రారంభించి దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. ఎందుకంటే నా ఫోన్ ఫోన్ చేసింది కానీ నడుతామని అంటారు. ఈ నెంబర్కి ఏం చేసిండు. ఆయన అంటే నా సౌండ్